వెల్కమ్ టు మై ఛానల్ హన్విక అండ్ హన్విక వ్లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. సో ఇగో ఈరోజు ఏం చేద్దాం ఏందుల్లా ఏం కూర చేద్దాం అనేసి ఇగో చూస్తాను కదా, నా వాచ్ కనిపిస్తుందా? ఆల్రెడీ 10:30 అవుతుంది. ఆడవాళ్ళకి ఈ టైంకి ఇంత పని తీరి టిఫిన్ అయితే కడుపులో పడేసుకున్నాం. ఇక కూర్చొని ఆలోచిస్తున్నా ఏం కూర వండాలని అయితే ఆలోచిస్తున్నా. మా ఆడవాళ్ళకి ఇదే బాధ అండి. టిఫిన్ చేసిన తర్వాత వెంటనే ఏం కూర మధ్యాహ్నం వండాలి, మళ్ళీ మధ్యాహ్నం వండిన తర్వాత మళ్ళీ సాయంత్రం నైట్కి ఏం వండాలి కూర అని మేము ఆలోచిస్తూనే ఉంటాము. మా మైండ్ లో ఫస్ట్ థాట్ ఏంటంటే ఈ కూరల గురించే ఉంటుంది. అది కాదంటే గింత కాదు హస్బెండ్సే కాదంటే పిల్లలు కూడా అడుగుతున్నారు. నా పిల్లలు అయితే పూటకి అమ్మాయి మమ్మీ ఇవాళ ఏం కూర, మమ్మీ ఇప్పుడు ఏం కూర, ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్తారా, మళ్ళీ అప్పటికి వచ్చిన నైట్ వేసే ముందు మమ్మీ ఏం కూర అని అడుగుతారు. గాలు గింత అంత లేరు కానీ ఏం కూర అని అడుగుతారు. ఏం చేస్తాం, మన తిప్పలు మన బాధలు వాళ్ళకి ఏం తెలుసు. మనం అయితే ఏదో మనం అండి పెడితే వాళ్ళైతే తింటారు అంతే. సో మామూలుగా కూడా ప్రతి తల్లికి కొడుకు బిడ్డ ఇంత ఎత్తు ఎదిగినప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే నేను మా పెరట్లో పెట్టిన బెండకాయ మొలకలు ఇంత మొలకలు కాదండి బాబోయ్, పెద్ద చెట్టే అయింది. సో అది కూడా అంత ఎత్తు ఎదిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇవాళ అయితే మా బెండకాయ చెట్టును మీకు చూపించబోతున్నాను. నేను నిజంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద బెండ చెట్టుని చూసి అయితే మామూలుగా నేను హైటే ఉంటాను. సో ఇంత వస్తుంది కావచ్చు అనుకున్న చెట్టు కానీ నేను చైర్ వేసుకొని బెండకాయలు తెంపుతున్నానండి. తెలుసా మీకు విషయం? చైర్ వేసుకుంటే గానీ నాకు బెండకాయలు తెంప వస్తలేదు. అట్లా అంత ఎత్తెదిగింది. ఎత్తే కాదు, ఒక చెట్టు దానికి ఒక కొమ్మల్లాగా వచ్చేసి ఆ కొమ్మలకు కూడా మంచి బెండకాయలు వస్తున్నాయి మాకు. మామూలుగా అయితే నేను ఒక 2 days ఒకసారి నేను బెండకాయలు తెంపుతూ ఉంటా. 2 days ఒకసారి 10-15 కాయలు దాకా అట్లా వెళ్తాయి. నాకు 2 days లో మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది, బెండకాయ కర్రీ. పిల్లలకైతే నేనైతే చాలా బెండకాయ కర్రీ పెడతాను. ఎందుకంటే అంటే వీక్లీ 2 times అన్న బెండకాయ కర్రీ పెట్టాలి. పిల్లలకు కొంచెం చదువుకునే పిల్లలు కాబట్టి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. మామూలుగా అయితే నేను 10th class వరకు చాలా అంటే చాలా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. ఒకప్పుడు మా సార్ చెప్పిండు అన్నట్టు బెండకాయ అంటే బ్రెయిన్ షార్ప్ అవుతుందని. ఇక కొంచెం 10th class వచ్చినాక బెండకాయ నేను బాగా స్టార్ట్ చేసిన. కొంచెం ఇంటర్వ్యూకి వచ్చి ఇంకా కొంచెం ఎబో స్టూడెంట్ అయిపోయానన్నమాట, బెండకాయ బాగా తిని. సో ఎగ్జాంపుల్ నేను అందుకే అప్పటి నుండి నా పిల్లలకు బెండకాయ అయితే బాగా పెడతా. సో ఇంట్లోనే చెట్లు అయితే పెట్టేసుకుంటాం, బెండకాయ చెట్లు. సొల్లేదు కనుకుంటున్నారా? ఏం లేదు. సో పదండి, మీకేం సొల్లు చెప్పను. సో చూపిస్తాను పదండి. మా బెండ చెట్టుని చూద్దురని. నేను చెట్టే నాకు మామూలుగా నేను మొన్నటిదాకా బెండకాయ మొక్కలు అన్నా కానీ ఇప్పుడైతే దాన్ని మొక్క అనబుద్ధి అయితే లేదు, చెట్టే అనబుద్ధి అవుతుంది. సో పదండి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి ఇవేనున్న మా బెండ చెట్లు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. సో చూడండి, తెంపడానికి అయితే చైర్ అయితే వేసుకున్నా. నేనైతే మామూలుగా మొన్నటిదాకా అయితే నార్మల్గా నిలబడి తెంపేసినా కానీ ఇప్పుడైతే చైర్ వేస్తే కానీ అంత లేను. ఎంత ట్రై చేసినా చెట్టుని మొత్తం వంచాల్సి వస్తుంది వాటి కాయలు తెంపాలంటే. సో అందుకే మళ్ళీ విరిగిపోతాయి అనేసి నేనైతే చైర్ వేసుకున్నా. సో చూస్తున్నారు కండి ఎంత పెద్ద చెట్లు. సో ఆ చెట్టు ఎంత పెద్ద చెట్టు అయినా ఏదైతే చెప్తున్నా అంటే, సో పదండి చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు క్లారిటీగా నేను మన బెండ చెట్లు ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి అంటే, చూడండి నేను చైర్ వేసుకొని ఆ పైన ఉన్న బెండకాయ ఎట్లయితే నేను తెంపాలి ఇప్పుడు. సో చూస్తున్నాను ఇంకా మంచి పూత కాస్తూనే ఉంది. నేను ఏంటంటే ప్రతి ఒక్క ఆ చెట్టుకి అయితే ప్రతి ఒక్క మండకి కూడా బెండకాయలు ఉన్నాయి అన్నమాట. సో అటు ఇటు కొమ్మలు వేస్తూనే ఉంది అది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది పెద్ద చెట్టు అయిపోతుంది అది మాత్రము. సో అంత పొడుగు వేసరికి చూస్తున్నారు కానీ నిజంగా అంటే చాలా పొడుగు ఉన్నాయి. మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుందో లేదో. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు మా బెండకాయలు తెంపబోతున్నాను అన్నమాట. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఇంత పెద్ద బెండ చెట్టు చూసి మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఒక చెట్టు కాదండి, దానికి మన పెద్ద చెట్లకైతే ఎలా అయితే కొమ్మలు వస్తాయో అలా కొమ్మలు వచ్చి మళ్ళీ ఆ కొమ్మలకి కూడా బెండకాయలు కాస్తున్నాయి. సో నిజంగా నేను ఎట్లా తెంపుతున్నాను తెలుసా, డైలీ నా కష్టం మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మెల్లగా అయితే తెంపడానికి అయితే ఇంకా నేను చైర్ వేసుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి, నార్మల్గా నేను చైర్ వేసుకొని ఉన్నా కూడా ఇంకా నాకన్నా ఇంకా ఎక్కువ హైట్ ఉంది. నేను ఇంకా కొమ్మను వంచి మరి చూస్తున్నారు కండి ఒక కాయ అయితే తెంపేశాను ఆల్రెడీ. సో మెల్లమెల్లగా అయితే చెట్టుకు చూస్తే ఏర్పడవు కానీ నిజంగా అండి తెంపే వరకు కూడా ఏర్పడవు అసలు. ఎన్ని ఉంటాయి అనేవి కూడా. సో చూస్తూ తెంపాలి. సో నేను తెంపేది మాత్రం మొత్తం ఇట్లా ఒకటే చెట్టు, అది మొత్తం పెద్దది కూడా. సో ఫస్ట్ టైం అన్ని కొమ్మలున్న బెండ చెట్టు చూడడం అనేది. సో చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో.
సో చైర్ వేసుకున్నా కూడా అందట్లేదంట. అవి ఎంత పెద్దగా ఉందో మీకు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో అయినా కూడా 10 చెట్లు పెట్టుకునే బదులుకి ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలులా. సో ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు కూడా చాలా అంటే చాలా రేటు ఉన్నాయి. అసలు ముట్ట వశం అయితే లేదు కూరగాయలను. ఇప్పుడిప్పుడే టమాటా రేట్ అయితే తగ్గింది, కానీ కూరగాయల రేట్ అయితే దాదాపు ఏదైనా అరకిలో 40-50 ఉన్నది. అట్లాంటప్పుడు ఇట్లా కూరగాయలు అయితే మనం మంచిగా ఈజీగా మన పేరెట్లో అయితే పెంచుకున్నాం అనుకో, మనకు కూరగాయలు తినడంలో ఇట్లా యూజ్ అవుతుంది. సో మెల్లిగా అయితే ఇంకా ఫైనల్లీ నా బెండకాయలు తెంపడం అయితే అయిపోయింది. సో ఏంటంటే నేను డైలీ తెంపట్లేదు, నేను డే బై డే తెంపడం వల్ల ఏంటంటే మంచిగా లేతగా ఉంటాయి బెండకాయలు. సో ఎక్కువ రోజులు అయితే ఏంటంటే చెట్టు మీద ముదిరిపోతాయి. సో ఇది అండి నా సిచ్యువేషన్. కొన్ని రోజు బెండకాయలు వెళ్ళామట నిన్న అండి మొన్న ఆల్రెడీ 2 days ఉన్నాయి అన్నమాట. కొన్ని బెండకాయలు తెంపేసాను ఆల్రెడీ. సో అవి ఇవి కలిపితే ఒక్కొక్కసారి ఇట్లా వెళ్తే కూరకైతాయి అన్నమాట. సో చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో. సో చూస్తున్నారా, నేను చేరేసుకొని మరీ తెంపాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి. చెట్టు ఒకటే అయినా ఇట్లా కొమ్మలు బాగుండడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. ఇలాంటి 1-2 చెట్లు ఉన్నాయంటే సరిపోతుంది. మనము 10 చెట్లకు ఎంత ప్లేస్ కావాలి. అదే ఇట్లాంటి చెట్లు 1-2 ఉన్నా గానీ వాటికి కొమ్మకు అంటే 10 కొమ్మలు ఉన్నా కూడా మనకు 10 చెట్లతో సమానం. నిజంగా అండి, దాని మొదలు కూడా చాలా లావు ఉందన్నమాట. సో అది ఇంకా నాకు తెలిసి ఇంకా పెద్దగా అవుతుంది కావచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇది మా బెండ చెట్లు ఉన్నాయే ఒక 3-4 అంతే. సో చూస్తున్నారండి, ఇక్కడ నుండి అమ్మ ఇంత పెద్దగా ఉన్నాయన్నమాట. అందుకే సో చూస్తున్నారు కదండి. సో చూస్తున్నారు కదండి, ఇన్ని అంటే ప్రతి చెట్టుకు, ఈ చెట్టుకు ఏంటంటే మా బెండ చెట్టుకు ఇదే అన్నమాట పెద్దది. ఇదే పెద్ద చెట్టు మాకున్న ఇప్పుడు బెండ చెట్లలో. సో వీటికి ఒక్కొక్క ఆకే ఒక్కొక్క కొమ్మగా తయారైందన్నమాట. సో చూస్తున్నాండి, ఇవన్నీ కొమ్మలు. సో ఈ కొమ్మలకి చూస్తున్నాండి, ఇది ఒక కొమ్మ అనుకుందాం. సో చూస్తున్నాండి, ఈ కొమ్మకి పూత చూస్తున్నారు కదా. సో ఇట్లా వచ్చేసింది అనమాట. కొమ్మకి ఇట్లా పూత ఉంది, మంచిగా బెండకాయలు ఉన్నాయి ఫుల్. సో ప్రతి ఒక్క కొమ్మకి కూడా మంచి బెండకాయలు కాస్తున్నాయి. అందులో ఏంటంటే సో ఇట్లా చిగురు వస్తుంది. నేనేంటంటే ఈ కింద మీరు చూస్తున్నారు కదండి, మొత్తము ఆకులన్నీ నేను తెంపేశాను అనమాట. సో ఆకులు తెంపడం వల్ల మళ్ళీ పక్క నుండి చిగురు వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే ఆకులు తెంపేస్తే మళ్ళీ అక్కడ నుండి చిగురు వచ్చిందన్నమాట. సో చూస్తున్నారండి, ఇదంతా మా తోటకూర. సో ఇది అన్నమాట. నాకు ఈ చెట్టు చూస్తే నిజంగా అయితే ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలకు ఎన్ని నిజంగా అండి. ఇట్లా మధ్యలో చూస్తున్నాండి, చిన్నగా ఇట్లా అయితే చిగురు వచ్చి ఇట్లా కొమ్మల్లాగా ఇట్లా చిగురు వచ్చి మళ్ళీ ఇదే పెద్ద మనము ఇట్లా తయారైపోతుంది. ఈ బండలాగా చిన్నవన్నీ అవే. సో చూస్తున్నాండి, ఇవన్నీ చిన్నగా కొమ్మలు అయితే తయారైపోయాయి ఇవన్నీ కూడా. బాబోయ్, సో ఇది నాకు అందుకే మొక్కలాగా అనిపించట్లేదు, పెద్ద చెట్టే అనుకుంటున్నాను. సో చూస్తున్నానండి, నేను ఇంతకుముందు తెంపిన బెండకాయలు అయితే గడ పడేసిన. సో ఇది అండి మా బెండ చెట్టు. నిజంగా అండి బాబోయ్, ఎంత హైట్ ఉందో అదే. అసలు అయితే నాకైతే చైర్ వేసుకుంటే కానీ అసలు అందట్లేదు అవి కాయలు. ఇది అన్నమాట. సో ఓకే అండి, ఇంకా ఇప్పటిదాకా బెండకాయలు తెంపాను కదా, ఇంకా వాటిని అన్ని చూస్తున్నారండి ఏరుతున్నాను. ఇన్నయ్యానమాట మన బెండకాయలు.
బెండకాయలు వెళ్ళినాయి మాకైతే. ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అంటే ఇంతకన్నా తక్కువనే ఉన్నాయి. సో ఇంకొకసారి తెంపానంటే ఇంకా కర్రీ వండేసుకోవచ్చు. సో అట్లా ఫ్రిడ్జ్ లో స్టవ్ ఆ చెట్టు మీద ఏంటంటే ఉట్టిగానే ముదిరిపోతున్నాయి. సో మాకు ఇక్కడ కోతుల భయం కూడా కాబట్టి సో నేను ఏంటంటే కొంచెం పెద్దగానే తెంపేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో మా ఈ బెండకాయ చెట్టు ఒక్కటి ఉండడం వల్ల సో మాకైతే బెండకాయలకు కరువు లేకుండా పోయింది. నేనైతే చూడండి ఎప్పుడు అటు పోయి ఇటు పోయి నేను దాన్ని అయితే హైట్ కొలుచుకుంటున్నాను. సో మీకు చూపించడానికి అన్నమాట. సో చూస్తున్నానండి, దానికి ఉన్న ఒక మండ ఉంది కదా, దాని హైట్ ఉన్నాను నేను ఎగ్జాక్ట్లీ. సో నేనైతే ఇట్లా పైకి చూస్తున్నాను బెండకాయలు ఉన్నాయా లేవు అని. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే బెండకాయలు వెళ్ళినాయి కదా. సో ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ లో కొన్ని పెట్టేసాను అన్నమాట. సో మొన్న తెంపినుల్లా. సో ఇంకేం చేద్దాం, మన ఆడవాళ్ళు ఈ విధంగా కొంచెం పెరట్లా ఏమన్నా చెట్లు పెట్టుకుంటే జర కూరగాయలు లేనప్పుడు అయితే మస్తు పనికొస్తాయి ఇలా. సో ఆల్రెడీ సో ఇలా పేపర్ వేసి మరీ పెట్టాను. సో చూడండి, ఇవి నిన్న తెంపిన బెండకాయలు అనమాట. ఇవి ఇవాళ తెంపిన బెండకాయలు. సో చూస్తున్నారండి, నిన్న అంటే మొన్న తెంపారనమాట ఈ బెండకాయలు. సో ఇవి మొన్నటివి అండ్ ఇవాళటివి. సో అన్ని కలిపి ఏం చక్కగా కర్రీ చేస్తాను ఇలా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం చూడడం, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చూస్తున్నారు కదా నా ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ హైట్ కన్నా కొంచెం ఉన్నాను లేండి. మా ఫ్రిడ్జ్ హైట్ కన్నా దీనికి చెప్పాలంటే ఇక్కడ డబ్బలు ఉంది ఆ చెట్టు. సో చూసినాయండి, నేను చైర్ వేసుకున్నా గానీ దాన్ని మరీ మంచి తెంపాల్సి వస్తుంది. సో అంత హైట్ ఉందన్నమాట. అంత హైట్ అండ్ చెట్టు లాగా అన్ని కొమ్మలు రావడం. బాయ్, ఇక నేను కర్రీ అంటే పని ఉన్నది, మా పిల్లలకు బాక్స్ పెట్టాలి తొందర. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో కనుక మీకు నచ్చలేదైతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.